చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదనేది నానుడి. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలానే ఉంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికలకి ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహం అంటూ పార్టీ నేతలు కొనియాడారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలని చూస్తే వారిని దూరం పెట్టేవారు. తీరా పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం సలహాదారులను నియమించుకోవాలని జగన్ నిర్ణయించారు. నిర్ణయించడమే కాకుండా ఏకంగా ఆళ్ల మోహన్ సాయిదత్ అనే వ్యక్తిని నియమించినట్టు అధికారికంగా ప్రకటించారు. ఇటువంటిదేదో ఎన్నికలకి ముందే నియమించుకొని పార్టీ నేతలు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ నేతలు సింహంతో పోల్చారు. ఎందరూ కలిసి వచ్చినా తన వెంట్రుక కూడా పీకలేరంటూ జగన్ కూడా బహిరంగ సమావేశంలో మాట్లాడారు. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక అప్పుడు తత్వం బోధపడింది. ఇప్పుడు ఆయన పార్టీ నిర్మాణం బలోపేతం కోసం సలహాదారుల సేవలు అవసరం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో వైసీపీ నిర్మాణాత్మక సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్తును నియమించినట్టు జగన్ అధికారికంగా ప్రకటించారు. పార్టీని స్థాపించక ముందు స్థాపించిన తొలినాళ్లలో నిర్మాణాత్మక సలహాదారులను నియమించుకోవడం రాజకీయ పార్టీలకు ఆనవాయితీ. కానీ పార్టీని ఏర్పాటు చేసుకుని వరుసగా ఉప ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు రెండుసార్లు సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న వైసీపీ ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత కొత్తగా నిర్మాణాత్మక సలహాదారుని జగన్ నియమించడంపై పార్టీ నేతల్లోని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీ స్థాపించిన కొత్తలో జగన్ వెంట నడిచి ఆయన జైలుకు వెళ్లిన సమయంలో ప్రజల్లో వైసీపీని బలోపేతం చేసిన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల సైతం ఆ తర్వాత జగన్ వ్యవహార శైలి నచ్చక పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. తొలి నుంచి జగన్ను నమ్ముకొని ఉన్నటువంటి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని అధికారం రాకముందు రాజ్యసభకు పంపిన 2019లో అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో అంతా తానై వ్యవహరించేలా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని అందలం ఎక్కించారు. ప్రభుత్వ శాఖలు ఏవైనా వాటిపై మాట్లాడే అధికారాన్ని మంత్రులకు కూడా ఇవ్వకుండా సజ్జలకు కట్టబెట్టారు. సజ్జలతో పాటు ఆయన కుమారుడు భార్గవరెడ్డిని వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో వారిద్దరిని జగన్ దూరం పెట్టారని పార్టీ నేతలు అంటూ ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పార్టీ నిర్మాణం బలోపేతం కోసం ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చాక ప్రశాంత్ కిషోర్ను దూరం పెట్టారు. ఇక ఐపాక్ టీమ్ రిషిరాజ్ను చేరతీశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోగా రిషిరాజ్ టీంకు కూడా జగన్ ప్యాకప్ చెప్పేశారు. ఇలా అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని పార్టీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. పార్టీ ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం జగన్ వ్యవహరించిన తీరును విమర్శిస్తూ ఉన్నారు. మరో 5 ఏళ్ల వరకు ఎన్నికలు లేని సమయంలో ఇప్పుడు పార్టీకి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడం కోసం అంటూ సలహాదారును నియమించడం ఏంటని పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో ఎవరు చెప్పినా జగన్ వినలేదని, కనీసం ఇప్పుడు అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఇప్పుడైనా సరైన నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలోని సీనియర్ల అభిప్రాయాలను తీసుకొని వాటిని గౌరవించాలని సూచిస్తూ ఉన్నారు.